హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్యాస్ కాన్సెప్ట్స్. మనం ఈ సెషన్లోని ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ నుంచి చాప్టర్ వైజ్ సాల్వ్ పేపర్స్. సార్ అదేంటి అంటే మనకి నెక్స్ట్ రైల్వేస్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, టెక్నీషియన్ అండ్ ఆల్సో ఆర్పిఎఫ్ ఉంది కదా. మనం బయటన ఎవరు చూసినా ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ పేపర్ చేస్తున్నారు. మనం దాన్ని ఏం చేద్దామంటే ప్రీవియస్ పేపర్స్ని, ప్రీవియస్ క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్ అంటే టాపిక్ వైజ్ ఏ విధంగా డివైడ్ అయ్యిందో దాన్ని బేస్ చేసుకొని మనం ప్లాన్ చేద్దాం. దీన్ని బట్టి మనకి రెండు కవర్ అవుతాయి ఇక్కడ. ఒకటి ఇండైరెక్ట్ లెసన్ కవర్ అవుద్ది అండ్ ఆల్సో ఆ క్వశ్చన్స్ ఏ విధంగా పడుతున్నాయో ఒక క్లారిటీ వస్తుంది మనకి. మనం ఏం చేద్దామంటే అండ్ మన దగ్గర చాప్టర్ వైజ్ మొత్తం మనకి అర్థమెటిక్ నుంచి ఆల్ రైల్వేస్ అంటే ఎన్టీపీసీ స్టేజ్ 1, స్టేజ్ 2, ఇంటర్, డిగ్రీ అండ్ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్సి, ఆర్పిఎఫ్, పీసీ, ఎస్ఐ అండ్ జేఈ, ఆర్పిఎఫ్ అండ్ టెక్నీషియన్ ఇవన్నీ కలిపి కూడా ఒక్కొక్క చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ పడ్డాయో ఇయర్ వైజు, లెవెల్ వైజు నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ నుంచి మనకి ఎవ్రీ 1.5 డే ఆర్ 1 డేకి ఒక పేపర్ వస్తుంటుంది మీకు. ఎవ్రీ పేపర్లోని కాన్సెప్ట్ వైజు 15 క్వశ్చన్స్ దొరుకుతుంటాయి మీకు. ఓకేనా? ఇందులోని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సారి. నెంబర్ సిస్టమ్ నుంచి మనం ఎప్పుడైనా అర్థమెటిక్ చేద్దాం అనుకుంటే మనం మెయిన్ కావాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టమ్ కావాలి. అందులోనే మన బేసిక్ మొత్తం కవర్ అవుద్ది. చాలామంది ఏం చేస్తారంటే అర్థమెటిక్ రాబోతుకి స్టార్టింగ్ పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, యావరేజెస్ ఎస్ఆర్ను అరే చేయాలన్నా ఫస్ట్ నీకు కాన్సెప్ట్ రావాలిగా అండ్ నీకు బేసిక్ రావాలి కదా. అది రాకుండా ఏం చేస్తావు? అది టైం వేస్టేగా. కాబట్టి అది కాదు. మనం ఏం చేద్దాం ఫస్ట్ సార్ నెంబర్ సిస్టమ్ నుంచి చూడండి సారి. నెంబర్ సిస్టమ్ నుంచి ప్రీవియస్ బేస్ క్వశ్చన్స్ అంట ఎక్కడ మా డివిజిబిలిటీ రూల్స్ నుంచి 9 పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం అవి క్లారిటీ తెచ్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ బాగా నేను తెలుగులో క్లారిటీ ఇస్తా, ప్రాబ్లం లేదు నీకు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బాగా నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనకి డివిజిబిలిటీ రూల్స్ నుంచి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై కంప్లీట్లీ బై బోత్ 9 and 11 అంటే కింద ఉన్న సంఖ్యలన్నీ కూడా అందులో ఒక సంఖ్య అంట 9తో డివైడ్ అవుతుంది అండ్ 11తో డివైడ్ అవుతుందంట. ఆ నెంబర్ కావాలి. ఇది క్వశ్చన్. ఏంటంటే క్వశ్చన్ ఇది కింద ఉన్న నెంబర్లోని కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని నెంబర్లు ఉన్నాయి. అందులోని 9తో డివైడ్ అవుతుంది, 11th అవుతుంది. అండ్ గమనించావా ఈ క్వశ్చన్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 17/6/22 జరిగిన షిఫ్ట్ 2 అంట. అంటే ఇక్కడ నేను ఎవ్రీ క్వశ్చన్ క్లారిటీ ఇస్తా, ఎప్పుడు పడింది, ఏటైనా పడిందో క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఇలా మనం చాప్టర్ నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఒకసారి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది సార్ 9తో ఒక నెంబర్ పోవాలి, మనకి ఏం కావాలి? ఇది మెయిన్ థీమ్. అవునా? బావిను 9తో ఒక నెంబర్ పోవాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్ బై 9 చేయాలి. అంటే ఏమనుకున్నావు? ఆ సంఖ్యలో ఉన్న ప్రతి సంఖ్యను కలిపి బై 9 చేస్తే అది పర్ఫెక్ట్ క్యాన్సిల్ అయితే అది పక్కా 9తో పోద్ది. ఎస్ ఆర్ నో? అండ్ ఆల్సో సార్ మరి 11తో పోతే ఏం చేయాలి సార్? ఒక నెంబర్ 11తో పోవాలంటే ఏం లేదబ్బా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 1331 ఉంది. అవునా? ఇది 11తో పోతుందిగా. ఎలా అంటే నువ్వు ఇవన్నీ కూడా ఆడ్ ప్లేసెస్, ఇవన్నీ కూడా ఈవెన్ ప్లేసెస్. ఎస్ఆర్ను ఇవన్నీ కూడా ఏంటమ్మా మనకి ఈవెన్ ప్లేసెస్. అంటే చూడసారి 1 + 3 4, 1 + 3 4 అంటే ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ చేస్తే అంటే సరి స్థానాలు మైనస్ బేస్ స్థానాలు చేస్తే అది 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ వస్తే అది పక్కా 11తో పోతుంది. ఎస్ఆర్ను నీకు అర్థమైందిగా. ఒక నెంబర్ 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం చేస్తావు నువ్వు? ఆ మొత్తాన్ని యాడ్ చేసి బై 9 చేస్తే పర్ఫెక్ట్గా పోతే అది 9తో పోతుంది. మళ్ళీ 11తో పోవాలంటే ఏం చేయాలి మనం? ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేస్ చేసినప్పుడు 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి. ఇది మామూలు మైండ్లో ఉంది. సార్ నీకు ఇవన్నీ కావాలి సార్, నాకు ఇవన్నీ క్లారిటీ కావాలంటే మనకి నెంబర్ సిస్టమ్ అనేది ఒక చాప్టర్ ఉంది. అదంతా మనకి సత్యాస్ కాన్సెప్ట్ యాప్లో ఉంది. ఆ డిస్క్రిప్షన్లో ఉందమ్మా, చెక్ చేసుకోండి ఒకసారి. తక్కువ కాస్ట్కి మోర్ సబ్మిట్ ఇస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటి మనకి 277218. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ నెంబర్ గమనించావా? అందులో ఒక నెంబరు 2 పోవాలి, 9తో పోవాలి, 11తో పోవాలి. ఒక నెంబర్ 9తో పోయి 11తో పోయి కాకూడదు. ఓకేనా? మైండ్లో పెట్టుకో. ఫస్ట్ ఒకసారి 7 + 2 9, 7 + 2 9, 1 + 8 9. ఈ నెంబర్ 9 సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? అంటే వెయిట్ సార్ ఈ నెంబర్ 9 సాటిస్ఫై. ఇక్కడ రావు సారి 1 + 9 ఎంత 10 + 8 9. సార్ ఇది కూడా 9 సాటిస్ఫై అవుతుంది సార్. ఇక్కడ రావు సారి
1 + 2 3, 3 + 3 6, 6 + 4 ఎంత మనకి 10 + 5 15. ఎప్పుడు 15 అనేది 9తో పోదుగా, అంటే ఇది కాదు. మనం ఎలా వెళ్ళాలి ఎగ్జామ్లోని, ఓకేనా? అంటే ఏంటి, ఇది 11తో పోయిన సంబంధం లేదు. ఆ నెంబర్ మనకి ఎలా పోవాలంటే 9తో పోవాలి అండ్ ఆల్సో 11తో పోవాలి. ఇక్కడ రా, 1 + 8 9 ప్లస్ ఎంతమ్మా 10 19 28 36. ఇది కూడా 9తో పోతుందిగా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 11తో పోవడం కావాలి. మన 11 ఏం కావాలమ్మా, ఈవెన్ మైనస్ ఆడ్ ప్లేస్ కావాలి మనకి. ఫస్ట్ చెక్ చేయి. ఎస్ ఆర్ నో? చెక్ చేయి. 2 + 7 ఎంత 9 + 1 వెయిట్ +1 10, 7 + 2 9 + 8 ఎంత మనకి 17. తీస్తే ఎంతమ్మా 7. ఇది 9తో పోదుగా, సారీ ఇది 11తో పోదుగా, కాబట్టి ఇది కాదు ఆన్సర్. మనకి 9 సాటిస్ఫై అవ్వాలి, 11 సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ రాసారి మనకి ఇక్కడ ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ కాబట్టి, ఓకేనా? అండ్ గమనించవా, 1 + 0 1 + 8 9 అయింది. 0 + 9 9 అయింది. అంటే 0 వస్తుందా లేదా? అంటే ఏంటి, మనకి 9తో పోతుంది, 11తో పోతుంది. అంటే ఇది పక్కా ఇదే ఆన్సర్. మరి ఇక్కడ రాసారి ఇది ఆప్షన్ ఉంది కదా మనకి. అండ్ చెక్ చేయదు ఒకసారి. 1 + 1 2 + 9 11, ఓకేనా? 8 + 9 ఎంత 16 అండ్ 17 అండ్ 8 ఎంత మనకి 25గా. తీస్తే మనకి ఎంతమ్మా 14 కాదా? ఇది 11తో పోతుందా? అంటే ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ నెంబర్ బిఏగా. నీ మైండ్లో ఉందిగా, ఒక నెంబర్ 9తో పోవాలి. ఏం చేయాలి నువ్వు, ఆ మొత్తం డిజిట్ని యాడ్ చేసి బై 9 చేయాలి. ఒక నెంబర్ 11తో పోవాలి, నువ్వేం చేయాలి, ఈవెన్ ప్లస్ మైనస్ ఆడ్ ప్లస్ చేస్తే మనకి ఏం రావాలి, 0 ఆర్ 11 మల్టిపుల్ కావాలి. ఓకేనా? ఇది ఎప్పుడు పడింది గమనించవా? ఎన్టీపీసీ స్టేజ్ 2 మొన్న జరిగిన ఎగ్జామ్లోనే. స్టేజ్ 2 అంట, పెద్ద మ్యాటరా మనకి ఏమన్నా. మనకి మెయిన్ కావాల్సింది కాన్సెప్ట్ కావాలి. ఓకే, గోట్ నెక్స్ట్ సమ్. నెక్స్ట్ గమనించేసారి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9? కింది వాటిలో ఏ సంఖ్య 9చే నిశేషంగా భాగించబడదంట. క్వశ్చన్ అర్థమైందా? ఇందాక పడుతుంది. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే మనకి ఆ వర్డ్స్ కొన్నిసార్లు డివిజిబుల్ బై అండ్ నాట్ డివిజిబుల్ బై మనం చదివినప్పుడు చిన్న తప్పు చేసిన ఆన్సర్ పోద్ది కదా. ఎవ్రీ వర్డ్ క్లారిటీ కావాలి నాకు. నాట్ డివిజిబుల్ బై అంటే ఏంటి, కింది వాటిలో ఏ సంఖ్య అంటే 3 కన్ఫర్మ్గా 9తో పోతాయి, ఒకటి 9తో పోదంట. ఆ సంఖ్య కావాలి. నీకు అర్థమైందిగా? ఈ సమ్ గమనించావా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 12 6 22 షిఫ్ట్లో పడింది. ఇది కూడా ఎన్టీపీసీ పడింది మనకి. ఓకేనా? చూద్దాం మన అప్రోచ్ ఎలా ఉంటుందో. మరి ఇప్పుడు చెప్పాం మనం, ఏం చెప్పుకున్నాం మనం, సార్ ఒక నెంబర్ 9తో పోవాలి సార్, ఏం చేయాలి నువ్వు, మొత్తం యాడ్ చేయాలి, బై 9 చేయాలి. చూద్దాం ఒకసారి. 4 + 9 ఎంత మనకి 13 + 1 ఎంతమా 14 + 0 14 + 0 18. అంటే ఇది పక్కా 9తో పోతుందిగా. సార్ 9తో పోతుంది సార్, మన 9తో పోంది కావాలి. ఓకేనా? ఇక్కడ రా, 7 + 7 ఎంత మనకి 14 + 8 ఎంత మనకి 22 + 2 + 3 25 + 2 ఎంతమ్మా 27. 9 3 పోతుందిగా. అంటే సార్ ఇది కూడా 9తో పోతుంది. ఓకేనా? ఇక్కడ రా, 8 10 8 మొత్తం ఎంత మనకి 18. ఇది కూడా 9తో పోతుంది కదా. ఇక్కడ రా సారి, చూడు సారి 9 అవునా. 9 + 3 మనకి ఎంతమ్మా 12. 12 + 9 మనకి 21 ఆర్ దేర్. ఇది 9తో పక్కా పోవడం లేదుగా. అంటే మనకి ఏంటమ్మా ఆప్షన్ నెంబర్ డి. అందులోని ఏ బి సి 9తో పక్కా డిజిబుల్ అవుతున్నాయి, కానీ ఈ డి అనేది డిజిబుల్ అవ్వట్లేదు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను సార్, నాకు ఇలా కాకుండా నాకు మొత్తం కావాలి, కాన్సెప్ట్ కావాలి, నేను మొత్తం నేర్చుకోవాలంటే మన నెంబర్ సిస్టమ్ మొత్తం బాగా నేర్చుకోవాలి, అర్థమెటిక్ కావాలితే. దానికోసం మనకి ఏం చేస్తున్నామంటే సచాస్ కాన్సెప్ట్ యాప్లోని నెంబర్ సిస్టమ్ జస్ట్ 15 రూపీస్కి నీకు 15 అవర్స్ క్లాస్ ఇచ్చాను. అది నీకు కావాలితే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, తీసుకో, బాగా ప్రిపేర్ అవ్వు. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. అండ్ చెక్ చేసావా, ఇది కూడా ఆ టైపే. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8 అంట. అంటే కింద ఉన్న సంఖ్యలోని ఏ సంఖ్య ఏమిచ్చి నిశ్శేషంగా భాగించబడదు. గమనించావా? క్వశ్చన్ ఎక్కడ కూడా భాగించబడుతుంది కాదు, నాట్ డివిజిబుల్ బై అంటే భాగించబడదు అంటున్నాడు. మనకి ఈ మెయిన్ థీమ్ కావాలి. మన ఎగ్జామ్కి వెళ్ళగానే ఊపు మీద ఫాస్ట్గా వెళ్ళిపోతాం.
అక్కడ పెట్టేస్తాం, టైం వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ మెయిన్ థీమ్ నీ క్వశ్చన్ మీద కమాండ్ కావాలి, ఓకేనా? నేను క్లారిటీ ఇస్తా. అండ్ గమనించండి సార్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 ఎప్పుడన్నా మనకి 6th month పడిందంట, 22లోని షిఫ్ట్ 3 పడింది. ఇవన్నీ లాస్ట్ అండ్ ప్రీవియస్ బిట్సే, ఓకేనా? ఫస్ట్ ఇచ్చేసారి వెయిట్ సార్, ఇప్పుడు నాకు ఫస్ట్ రూల్ కావాలి సార్. నాకేం కావాలి? రూల్ కావాలి. నాన్న 8 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. బాగా చెక్ చేయి. ఒక నెంబర్ 2తో పోవాలంటే నీకు లాస్ట్ 1 ఎంత పెద్ద నెంబర్ ఉన్నా పర్లేదు, నీకు లాస్ట్ సపోజ్ ఇప్పుడు 8, 9, 3, 4, 2, 5, 6 ఉంది. ఇది 2తో పోతుందా అంటే నువ్వు చెప్పొచ్చు, ఎలాగా? ఈ నెంబర్ మొత్తం అవసరం లేదు నీకు, ఈ లాస్ట్ 1 digit కావాలి. నీకేం కావాలి? ఈ లాస్ట్ 1 digit కావాలి. అర్థమైందా లేదా? అంటే సార్ ఒక నెంబర్ 2తో పోవాలంటే నీకేం కావాలి? లాస్ట్ 1 digit కావాలి. ఓకే, ఒక నెంబర్ 4తో పోవాలి, నీకేం కావాలి సార్? లాస్ట్ 2 కావాలి సార్, డిజిట్ కావాలి, డిజిట్. ఓకేనా? ఒక నెంబర్ 8తో పోవాలి, నీకేం కావాలమ్మా? లాస్ట్ 3 కావాలి. ఒక నెంబర్ 16తో పోవాలి, లాస్ట్ 4 కావాలి. ఒక నెంబర్ 32తో పోవాలి, ఎంతమ్మా? లాస్ట్ 5 కావాలి. సార్ నో సార్ ఎలా చెప్తున్నావు ఇవన్నీ అని అడగాలి నన్ను. ఈ క్వశ్చన్ మొత్తం క్లారిటీ మనకి ఈ యాప్లో ఇచ్చాను, ఓకేనా? ప్రాబ్లం లేదు ఇక్కడ. దీన్ని ఎలా రాయచ్చు మనం? సార్ దీన్ని మనం 2 power 1 సార్, కాబట్టి 1 place. ఎస్ సార్ నో. దీన్ని మనం 2 square కాబట్టి సార్ 2 place. దీన్నేమో 2 cube కాబట్టి 3 place. 2 power 4 కాబట్టి 4 place. 2 power 5 కాబట్టి 5 place. ఏది కూడా కాన్సెప్ట్ లేకుండా రాదు. ఇలా వచ్చింది చెప్పడానికి ఏం లేదు. ఇది అర్థమెటిక్. మనం ఏం నేర్చుకున్నా కాన్సెప్ట్ బేసిక్ బాగా నేర్చుకోవాలి. అంటే ఏంటి సార్? ఒక నెంబర్ 2తో పోవాలి, మనకి ఏం కావాలమ్మా? లాస్ట్ 1 digit కావాలి. ఒక నెంబర్ 4తో పోవాలంటే లాస్ట్ 2 కావాలి. ఒక నెంబర్ 8తో పోవాలంటే మనకి ఏం కావాలమ్మా? లాస్ట్ 3 digit కావాలి. 16తో పోవాలంటే లాస్ట్ 4. ఎంతమ్మా? 5. ఎలా అవుతుంది చెప్పానుగా? అవన్నీ 2 powers కాబట్టి, అవన్నీ ఆల్సో ఈవెన్ నెంబర్స్ కాబట్టి. అరే మన క్వశ్చన్ ఏంటి? కింది వాటిలో ఏ సంఖ్య 8తో డివిజిబుల్ కాదు? ఇదే క్వశ్చన్ నీకు అర్థమైందిగా, మైండ్లో ఉందిగా నీకు? చంపేద్దాం. అంటే ఏంటి సార్? ఒక నెంబర్ 8తో పోవాలంటే మనకి ఏం కావాలమ్మా? మనకి లాస్ట్ 3 కావాలిగా. అంటే మనకి బావిను 8తో పోవాలి అంటే 7, 9, 2. అవునా? చూడు సార్, 8 9s are 72నే కదమ్మా? ఎస్ఆర్లో తీస్తే మళ్ళీ 7, 2. 8 9s are 72, 0 వచ్చింది. అంటే ఈ నెంబరు 8తో క్యాన్సిల్ అవుతుంది. మనకు క్యాన్సిల్ అవ్వలేదు కావాలి. నీకు అర్థమైందిగా? నెక్స్ట్ ఈ 3 కావాలి. దా మళ్ళీ 8తో డివైడ్ చేద్దాం. 1, 1, 2. 8 1s are 8 తీస్తే 32. 8 4s are 32. ఆన్సర్ 0. అరే ఇది కూడా క్యాన్సిల్ అవుతుందబ్బా. మనకేం కావాలి? క్యాన్సిల్ లేదు కావాలి. అవునా? అండ్ చెక్ చేసారి 3, 5, 4, 1. సారీ నేను మర్చిపోయాను. ఎంతమ్మా? 4, 1, 2. చెక్ చేసారి 8 5s are 40. ఎంతమ్మా? 12 మిగిలింది. 8 1s are 8. 4 మిగిలింది. చంపేస్తా, పాయింట్ పెడితే సిగ్గుండాలి మనము నీకు. అరే ఎందుకు పాయింట్ పెడుతున్నారా? నీకు కావాల్సింది రిమైండరా లేకపోతే నీకు ఆప్షన్ కావాలా? మినిమం సెన్స్ యూజ్ చేయాలి, లేకపోతే మనం ఏం చేయలేం. అంటే ఇది పోవట్లేగా, మిగులుతుందిగా. అంటే ఏంటి ఆన్సర్ సార్? ఈ నెంబర్ సార్ మన ఆన్సర్. అది పోవట్లే. క్యాన్సిల్ అవడం మీనింగ్ ఏంటి సార్? చివరిన 0 మిగలాలి. ఎక్కడ మిగులుతుంది? ఇక్కడ పెడితే మిగులుతుంది. అవునా? అండ్ బావిను ఇది నెంబర్, ఇది నెంబర్ కాదు. కారణం ఏంటంటే నీ పాయింట్ కానీ ఫ్రాక్షన్ కానీ వస్తే అది నెంబర్ కాదు. అది నెంబర్ అవ్వాలంటే ఎంతో కొంత యాడ్ చేయాలి. చిన్న క్లారిటీ ఇస్తాను చూడసారి నాన్న. 0.5 and 5. క్లారిటీ ఏంటి సార్? ఇది నెంబర్ సార్ అంటే అది పర్ఫెక్ట్గా ఉంది సార్, దానికి ఇంకేం చేయలేం. కానీ ఇది నెంబర్ అవ్వాలంటే మనం దీన్ని 0.5 యాడ్ చేయాలి. ఎస్ ఆర్ నో? అంటే ఏంటి సార్? పాయింట్ వచ్చినా అండ్ ఫ్రాక్షన్ వచ్చినా అది నెంబర్ కాదు సార్. అది నెంబర్ అవ్వాలంటే ఎంతో కొంత యాడ్ చేయాలి. అంతే. దాన్ని మనం ఏమంటాం? డెసిమల్స్ అంటాం. అండ్ ఏమంటాం మళ్ళీ? ఫ్రాక్షన్స్ అంటాంగా. నెంబర్ అనం కదా. అంటే ఏంటి మరి? ఆన్సర్ ఇదేగా. అంటే ఏంటి సార్? ఈ నెంబర్ పోవట్లే, ఇదే. ఇక్కడ రా 8 చేద్దాం ఒకసారి. 8 6 are 48 and 72. 9s are 72. ఆన్సర్ 0నేగా. అంటే ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. అది క్యాన్సిల్ అవ్వట్లేదుగా. మన క్వశ్చన్ డివిజిబులా నాట్ డివిజిబులా? నాట్ డివిజిబుల్ బై ఆప్షన్ నెంబర్ 3. ఒకసారి నీ మైండ్లో ఉంది సార్, ఒకసారి మళ్ళీ రీకాల్ చేద్దాం సార్. ఒక నెంబర్ 2తో పోవాలి, ఏం చేస్తావు? ఏం చేస్తే 2తో పోవాలంటే మనకి లాస్ట్ 1 digit. ఓకేనా సార్? ఒక నెంబరు 4తో పోవాలి, లాస్ట్ 2. 8తో పోవాలి, లాస్ట్ 3. 16తో పోవాలి, లాస్ట్ 4. 32 పోవాలి, లాస్ట్ 5. ఎస్ ఆర్ నో? గుడ్. నెక్స్ట్ సమ్. అండ్ బాగా చెక్ చేస్తారు.
if the 7-digit number 504x5y3 is divisible by 11, then one of the value of the sum of x and y is. ఓకేనా? చూడసారి ఆ కింద ఉన్న నెంబర్ అంట, అందులో ఉన్న నెంబర్లు అంట, అది మొత్తం 7 digit నెంబర్ అంట. అంటే మీనింగ్ ఏంది సార్? ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, అక్కడ ఒక నెంబర్ ఉంది, అది 504x5y3 సార్. ఓకేనా? అదంతా 11తో పోతుందంట. వన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. దాని మీనింగ్ ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ యాడ్ చేస్తే దాని యొక్క ఆన్సర్ అంతా అడుగుతున్నాడు. గమనించే వై క్వశ్చన్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 షిఫ్ట్లో పడింది ఇది కూడా. అవునా? దీన్ని పక్కన పెడతాం. ఫస్ట్ ఒకసారి చిన్న క్లారిటీ కావాలి నాకు. ఒక నెంబర్ 11తో పోతే ఏం చేస్తావు బాబీను? ఒక నెంబర్ 11తో ఏం చేస్తావు నువ్వు? ఈవెన్ మైనస్ ఆల్ ప్లేస్ చేస్తావు లేదా నువ్వు? దాన్ని చేస్తా. ఫస్ట్ నీ క్లారిటీ ఇస్తా. భయం దానికి, మనకు వచ్చిన రూల్సే మొత్తం కూడా. మనం చాప్టర్ వైజ్ నీట్గా నేర్చుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. నేను ఉన్నాను. 5y3 ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి సార్? ఈవెన్ మైనస్ ఆడ్ ప్లేస్ సార్. అవునా? అంటే 5 + 4 5 + 3 సార్. అవన్నీ ఏంటి? ఆడ్ ప్లేసెస్ అంటే బేస్ స్థానాలు. ఇప్పుడు విను సార్. ఫస్ట్ చేద్దా, నీకు క్లారిటీ ఇస్తా. నాకు నమ్మకం ఉంది నీ మీద, పక్క దొబ్బెట్టు. ఓకేనా? 5 + 4 ఎంత మనకి? 9 + 5 14 + 3 17 మైనస్. ఓకేనా? ఇప్పుడు సారీ 0 + x నరికేస్తా. 0 అంటే x అవుతుంది, అది ఇంటూ కాదు ప్లస్. మినిమం సిగ్గు ఉండాలి మనిషికి. ఓకేనా? x + y ఎంతమ్మా? x + y అంతే. xy అనకూడదు నువ్వు. xy అంటే సిగ్గు ఉండాలి, అది ఇంటూ అవుద్ది. అది వేరియబుల్స్ కలపకూడదు నువ్వు. ఓకేనా? ఇప్పుడు 1 × 3 1 + 3 ఎలా చేస్తున్నావు? x + y అంటే x + y. ఓకేనా? అంటే అప్పుడు ఇక్కడ ఏమవుద్దమ్మా? x + y అవుద్ది. అవునా? అండ్ సార్ ఇప్పుడు అక్కడ నేను ఏమేయాలి సార్ అంటే పక్క మనకి ఏం రావాలి? ఇక్కడ మనకి 0 రావాలి, 11 మల్టిపుల్ రావాలి. ఆ 0 సీన్ లేదు ఇక్కడ మనకి. చిన్న డౌట్, ఇది ఎక్స్ 1 డిజిటా 2 డిజిటా? మనకి 1 డిజిటా ఒకటేగా. నీ ఫీలింగ్ చెప్పనా సార్? నేను 10 వేస్తా, ఈ 7 వేస్తాను, మైండ్లో ఆడుతుంది కాసేపు. నీకు నేను నరికేస్తా. ఎందుకంటే ఈ ఎక్స్ 1 డిజిటా 2 డిజిటా మనకి? నువ్వు అనాలి, చెప్పు. ఎక్స్ 1 డిజిటా 2 డిజిటా మనకి? చెప్పాలి. ఎక్స్ 1 2 1ఏగా. అంటే పక్క ఏంటి మనకి? అక్కడ ఆ 2 నెంబర్ కలిపితే మనకి 17 రావాలి. ఎలా ఉండాలి? అవి సింగిల్ నెంబర్లే ఉండాలి. అంటే మనకి ఏం చేస్తుంది ఇక్కడ? మనకి 9 8 తప్ప ఇంకేం ఛాన్స్ ఉందా మనకి ఏమన్నా? 9 + 8 17ఏగా. అవునా? నీ మీనింగ్ చెప్పనా? అంటుంది ఏంటంటే సార్ ఇక్కడ వాల్యూ లేకపోతే అంటున్నావు. అవునా? అరే ఉందిరా, కొంచెం బాగా విను. ఇక్కడ 17 9 + 8 17ఏగా. తీస్తే 0 వస్తుందా లేదా? నువ్వు ఫీలింగ్ చెప్పనా? సార్ 11 వేస్తా 6 వేస్తా, నరికేస్తా. ఇక్కడ 11 ఉంది, ఎక్స్ ఉందా 11 ఉందా? ఈ 2 ఉన్నాయి. అక్కడ సింగిలా డబులా? సింగిలేగా. నువ్వు సింగిల్ వేయాలి. అవునా కదా? అంటే ఇప్పుడు ఏంటి సార్? ఎక్స్ వాల్యూ 9 వై వాల్యూ 8 సార్. వచ్చిందిగా మనకి. 2 17 తీస్తే 0నేగా. 11తో పాటు మనకి ఏం కావాలి? 0 ఆర్ 11 మల్టిపుల్స్ కావాలి కదా. వచ్చింది మనకి. ఇప్పుడు బాగా గమనించు, మన క్వశ్చన్ ఏంటి? దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఎక్స్ + y అన్నాడు. మరి 9 + 8 మనకి ఎంతమ్మా? 17 కాదా? 17 అయితే మరి ఆప్షన్ షేప్ ఏమవుద్ది? ఆప్షన్ నెంబర్ సి అవుద్దా లేదా? పెద్ద మ్యాటరా? మన క్లారిటీ కావాలిగా. ఇంకా మంచి మంచి ట్రిక్స్ ఉన్నాయి మన యాప్లోని, నెంబర్ సిస్టంలోంచి. ఓకేనా? నువ్వు పక్కా తీసుకో, నువ్వు సాటిస్ఫై అవుతావు అందులోంచి. జస్ట్ 15 రూపీస్ అబ్బా, పెద్ద మ్యాటర్ ఏమని చెప్పావు సార్ నాకు. నువ్వు ఒక మూవీకి వెళ్తే ఆ 2 hours మూవీ పెద్ద ఏముండదు, దానికి ఏమో నువ్వు 150 పడతావు, మళ్ళీ దారిలో పాప్కార్న్, ఆ కాస్ట్ మొత్తం 400 అవుద్దావు ఒక మనిషికి. నేను జస్ట్ 15 రూపీస్కి నీకు నెంబర్ సిస్టంలోంచి నీకు 16 hours క్లాస్ ఇస్తున్నా. అది నీ లైఫ్ అంతా జాబ్ వచ్చి యూజ్ అవుద్ది నీకు. పెద్ద మ్యాటర్ ఏం కాదుగా. ఓకేనా? ట్రై చేయి. దాని లింక్ నీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, తీసుకో. ఓకేనా? మన పేరేంది? సచ్యాస్ కాన్సెప్ట్. గుడ్. నెక్స్ట్, ఇఫ్ చూసావా? ఇఫ్ 11 digit నెంబర్ 88P554085K6 K not equal to P is divisible by 72, then what is the value of 3K plus 2P? క్వశ్చన్ బాగుందిగా. అవునా? ఇది ఎప్పుడు పడింది మనకి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2. గమనించండి, స్టేజ్ 2 ఇవన్నీ కూడా అంటే ఏంటి? ప్రిలిమ్స్ అయితే మెయిన్స్కి ఇది. అవునా?
షిఫ్ట్ 2లో పడింది చాప్టర్ వైజ్ కాబట్టి మన ఇష్టం. క్వశ్చన్ చెప్పనా, అక్కడ ఒక నెంబర్ ఉందంట, అది 11 డిజిట్ నెంబర్ అంట. ఏంటది 88P554085K6 అంట. అందులో కే వాల్యూ నాట్ ఈక్వల్ టు పి, అంటే పక్కా కే వాల్యూ పి వాల్యూ సమానం ఉండదు, డిఫరెన్స్ ఉండాలి మనకి. అయితే ఆ సంఖ్య అంతా 72తో భాగించబడుతుందంట. అంటే పర్ఫెక్ట్ క్యాన్సిల్ అవుతుంది, 72 క్యాన్సిల్ అవుతుంది. అయితే వాడికి అధిక కావాల్సింది 3K ప్లస్ 2P కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లారిటీ కావాలి, సమ్ము పెద్ద మ్యాటర్ ఏం కాదు. నేను సమ్ రాస్తాను, నువ్వు సమ్ చూడు, నేను చెప్తా. నువ్వు వాళ్ళు చూడక నాకు అసలు భయం వేస్తుంది. నీకు ఎగ్జామ్లోని వాడు సమ్ భయపెడతాడు, సమ్మని ఇచ్చి నీకు, నువ్వు కంగారు పడ అవసరం లేదు. క్వాంట్ మీనింగ్ ఏంటంటే ఎంత సమ్ ఉన్నా మన యాంగిల్లో మార్చుకోవడమే. సమ్ ఆడి సొల్యూషన్ మంది, మైండ్లో పెట్టుకో. P 554085K6 ఓకేనా. ఇప్పుడు ఈ నెంబర్ దేంతో పోవాలి, మనకి 72తో పోవాలి. ఇంత రూల్స్ మనకు లేవు, మన దగ్గర లేవు, కానీ మనకు వచ్చి రూల్స్ వచ్చినాయి. దీని ఎలా రాయచ్చు మనం, సార్ దీన్ని మనం 9 × 8 రాయొచ్చుగా, అవునా కదా. అంటే ఏంటి, ఈ నెంబర్ 9 సాటిస్ఫై అవ్వాలి, 8 సాటిస్ఫై అవ్వాలి. నీకు అర్థమైందా లేదో, ఈ నెంబర్ ఏం అవ్వాలి, నీకు 9 సాటిస్ఫై అవ్వాలి, 8 సాటిస్ఫై అవ్వాలి, అవునా. నీకు ఆల్రెడీ గమనించవా, ఈ రెండు మనం ముందు సంవత్సరం నేర్చుకున్నాం. చెప్పవా, ఒక నెంబర్ 9తో పోవాలి, నీకు ఏం కావాలి చెప్పోసారి. ఏం కావాలి నీకు, మొత్తాన్ని యాడ్ చేయాలి, బై 9 చేయాలి. ఒక నెంబర్ 8తో పోవాలి, నీకు ఏం కావాలి, లాస్ట్ 3 కావాలి కదా, అవునా కదా. నేను కాసేపు 9 పక్కన పెడుతున్నా, 8ని అరేంజ్ చేస్తా, ఎందుకంటే ఈ లాస్ట్ 3 కాబట్టి, అవునా. ఫస్ట్ ఒకసారి నేను చెక్ చేస్తా. ఇప్పుడు నానా ఇక్కడ చెక్ చేద్దాం. బావిను అక్కడ కేయంగా ఉంటే కన్ఫర్మ్గా అక్కడ 1 2 చూడు 0 1 2 3 4 5 6 7 8 9 వేయాలి. 10 11 వేయకూడదు అక్కడ, ఎందుకంటే 1 ఉంది కాబట్టి. సార్ మీరు డౌట్ చెప్పనా సార్, 0 అరే నువ్వు ఎప్పుడు కూడా లీస్ట్ నుంచి మొదలెట్టాలి. ఇప్పుడు కూడా ఎగ్జామ్లోని ఏం చేయాలి, నువ్వు లీస్ట్ నుంచి మొదలెట్టాలి. ఫస్ట్ ఇక్కడ నేను కాసేపు ఇక్కడ 0 వేస్తున్నాను, 8తో కొడతా, ఓకేనా. చూడు 8 6 48 ఎంత మిగులుతుందమ్మా, 26 మిగులుతుంది. అంటే ఇక్కడ కన్ఫర్మ్గా 0 కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 1 వేస్తున్నా, 6 వేస్తున్నా, దీన్ని 8, ఓకేనా. 8 6 48 అవునా, ఎంత మిగిలింది 3 మిగిలింది, 36 పోవట్లే కదా. అంటే సార్ అక్కడ 1 కూడా కాదు సార్, అండ్ నేను 5 to 6 వేస్తున్నానమ్మా. చూడు సరే 8 6 48 ఎంత మిగిలింది, ఇక్కడ మనకి 4 మిగులుతుంది. అంటే ఇది 46 పోతుందా, పోవట్లేదుగా సార్. అది కూడా కాదు, తెలుసు, అరగద్దు నా మీద, ఓకేనా. నెక్స్ట్ 8 సార్ 8 6 48 ఎంత మిగులుతుందా, మనకి 5 మిగులుతుంది, ఎక్కాలి రావాలి మినిమం, ఓకేనా. అంటే ఇక్కడమ్మా 56 8 7 56గా పోతుందా లేదా. అంటే ఇక్కడ ఎంతమ్మా, దీని వాల్యూ 3 సార్, దాని వాల్యూ ఎంత 3. మనం ఎప్పుడు స్మాల్ రావాలి, 0 to 5కి రావాలి తప్ప ముందే 9 అనుకోకూడదు, ఎందుకంటే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి. అంటే ఏంటి సార్, K3 ఉంటే మనకి 5 3 6 అనేది 8తో పోతుంది సార్. 8 6 48 తీస్తేదమ్మా 56 7 56 0 వస్తుందా లేదా మనకి. అంటే ఏంటి సార్, ఇది అవుతుంది మనకు వస్తుంది, ఆడి కే వాల్యూ వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఏం కావాలి, 9 సాటిస్ఫై అవ్వాలి. ఒక నెంబర్ 9 సాటిస్ఫై మనం ఏం చేస్తాం, ఆ మొత్తం కలిపి బై 9 చేస్తాంగా. కాబట్టి ఇక్కడ రావు సారీ 8 + 8 ఎక్కలు రావు 16 అవునా. ప్లస్ పి ఎంతమ్మా 16P, చంపేస్తాను ఇప్పుడే. 16 + P అనాలి. 16P అంటే ఇంటూ అవుద్ది మా ఊర్లో, మరి మీ ఊరు సంగతి తెలియదు ఆ విషయం నాకు. కాబట్టి ఎంతమ్మా, ఆ పక్కన పెట్టు. ఎంతమ్మా 21. నెక్స్ట్ ఎంతమ్మా 26. ఎంతమ్మా 30. 30 సున్నా కాదు, ఓకేనా. మళ్ళీ 38 ఎంతమ్మా 43. ఎంతమ్మా 46 ఎంతమ్మా 52. 52 + P మర్చిపోయావు 9గా నాన్న. చూడు 9 ఎక్కలు రావు మనకి, మరి ఏం చెప్తాం, ఓకేనా. 9 5 45. 9 6 ఎంత మనకి 54గా. అంటే ఇక్కడ మన ఇప్పుడు లీస్ట్ నుంచి రావాలి. నేను 0 వేసి అవ్వట్లే, 1 వేసి అవ్వట్లే, కానీ 2 వేస్తే అవుతుంది. ఇక్కడ నేను 2 వేస్తే ఇది 54 అనేది 9తో పోతుంది, సార్ నో. అండ్ ఆల్సో గమనించలేదో, ఇది నాట్ ఈక్వల్ టు K, అంటే 2 నాట్ ఈక్వల్ టు అదే 3గా. అదే మ్యాక్స్ టీచర్ మనకు ఏం చెప్పాడు, K అండ్ P సమానంగా ఉండకూడదు, ఉన్నాయా, ఏం లేవుగా. అంటే ఏంటమ్మా P వాల్యూ 2 K వాల్యూ 3 అయిపోయిందిగా, బాగా అయిపోయిందిగా, మనకు వచ్చింది. కాబట్టి మనకు క్వశ్చన్ ఏంటి ఇప్పుడు, సార్ మనకు కావాల్సింది కాదు సార్ 3K + 2P సార్, అవునా. 3 × K ఎంతమా, K ఎంత మనకి 3 + 2 × P ఎంత మనకి
2నేగా. ఎంత మీద మనకి 9 + 4 ఆన్సర్ 13 కాదా? అంటే అది ఆప్షన్ నెంబర్ 3. పెద్ద మ్యాటరా? మీకు వచ్చింది, అడిగే విధానం మారుతుంది. ఓకేనా? గుడ్. నెక్స్ట్ సమ్. నెక్స్ట్ సరే, ఫైండ్ ద రిమైండర్ when 171 into 172 into 173 divisible by 17. ఓకేనా? అంటే నేను గమనించలేదు ఇక్కడ నువ్వు. క్వశ్చన్ ఏంటంటే ఆ మొత్తాన్ని, అంటే ఈ మొత్తాన్ని మారుస్తాను. వెయిట్, ఈ మొత్తాన్ని 17తో భాగిస్తే రిమైండర్ ఎంత? ఏందమ్మా రిమైండర్ ఎంత? భాగిద్దామా? నాకు బాగొచ్చు, బాగా చేద్దాం. ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండు అప్లై చేద్దాం. ఓకేనా? అంటే 171 into 172. 2 1s are 2, 2 2s are 4. ఎంత మిగిలింది? ఎంత కొంత మిగిలింది? 2 1s are 2. ఎంతమ్మా? 3. నెక్స్ట్ ఎంతమ్మా? ఇలా చెయ్యి, పక్కనే పెళ్ళి అయిపోద్ది. అప్పటికి జాబ్ రాదు నీకు. అరే ఇది మ్యాథ్సా క్వాంటా? ఎందుకు అలా చేస్తున్నాను నాకు? ఇదొక కాన్సెప్ట్ ఉంది మనకి, మనకు ఉంది. రిమైండర్ కాన్సెప్ట్ ఉంది మనది. ఏంటమ్మా? శేష సిద్ధాంతం ఉంది, రిమైండర్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా చెప్పడానికి అవ్వవు, కానీ నేను కొంచెం క్లారిటీ ఇస్తా. నీకు అవన్నీ కావాలితే మన యాప్ ఉందిగా డిస్క్రిప్షన్లోని, నెంబర్స్ తీసుకో, ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసే ముందు నేను చిన్న క్లారిటీ అడుగుతా. రిమైండర్స్ తెలుసా నీకు? శేషాలు. ఇక నాకు రెండు కావాలి. అవి ఏంటంటే పాజిటివ్ రిమైండర్ అండ్ ఆల్సో నెగిటివ్ రిమైండర్. ఏం కావాలి నాకు? పాజిటివ్ రిమైండర్ అండ్ నెగిటివ్ రిమైండర్. చేద్దాం సారీ. ఇప్పుడు నేను 7తోని 36ని భాగిస్తున్నా. ఏం చేస్తున్నా? డివైడ్ చేస్తున్నా. సపోజ్ ఫస్ట్ నేను 7తోని 36, 7 5s are 35. ఎంతమ్మా? 1. అంటే ఇక్కడ ఇది పాజిటివ్గా కాబట్టి +1. నేను దీన్ని 36, 7 6s are 42 తీస్తే ఎంతమ్మా? చెప్పాలి, ఎక్కలు రావు. ఏదో దరిద్రం నాకు ఇది. 6. కానీ గమనించావా, ఈ కింద పెద్ద నెంబర్ ఉంది కాబట్టి -6. అంటే ఎంతమ్మా ఇక్కడ? -6. ఎస్ఆర్ను ఇంకోటి చేద్దాం సారీ. 41, 8 చేద్దాం. 8తో 41, 8 5s are 41 మిగిలింది. అంటే +1, ఎందుకంటే కింద చిన్నదిగా +1. దీన్ని 41ని 8 6s are 48. ఎంతమ్మా? -7. ఇలా మనకి నెగిటివ్ పాజిటివ్ రిమైండర్స్ కావాలి. ఏం కావాలి మనకి? నెగిటివ్ పాజిటివ్ రిమైండర్స్ కావాలి. అవునా? అందులో మనకి స్మాల్ రిమైండర్స్ కావాలి. కానీ సార్ నమ్ము, నా మాట నమ్ము సార్. అది సార్ అంటే ఓకే, నీకు నేను క్లారిటీ ఇస్తా. చేసే ముందు చిన్న ఇంకా క్లారిటీ ఇస్తాను నేను. బావిను 99 into 100 into 101 by 98. ఓకేనా? అరవింద్ ఒకసారి ఫోన్ చెక్ చేసి ఒకసారి దీని సమ్ చెప్పి మొత్తం నాకు ఎంత? నా ఫోన్ ఓకే, నేను చూస్తా, ప్రాబ్లం లేదు, నేను చూస్తా. మా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటే టైం పడుద్ది. రేపు మార్నింగ్ అవుతుంది ఎగ్జామ్. దీని మామూలుగా అయితే బావిను దీన్ని 99 into 100 into 101 చేస్తే మొత్తం ఎంత అంటే ఇది 999900. దీన్ని 90 చేద్దాం మనం. ఓకేనా? 1s are 98 తీస్తే ఎంతమ్మా మనకి? 19. ఎస్ఆర్ను. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని 10s are వేద్దాం. 19 and 9 మళ్ళీ 2s are. ఓకేనా? ఎంతమ్మా? 98 into 98 6 9 9 7 ఎంత? 18 17 ఎంతమ్మా? 19గా. అవునా? మళ్ళీ 2s are బాగా వచ్చింది మనకి 196. ఎంతమ్మా? ఎంత వస్తుంది మనకి? ఇది 3గా. మళ్ళీ 0 0 మళ్ళీ 99 and 3s are. ఇంత చేస్తే పులిహోర అయిపోద్ది. దానికి మళ్ళీ మనకి ఏం కావాలి? ఫోన్ కావాలి. అంత వద్దు, టైం వేస్ట్. చూడు నేను క్లారిటీ ఇస్తాప్పుడు నీకు. బావిను నాన్న 98లో దీన్ని భాగిద్దాం. 1s are 98. ఎంతమ్మా? 1 మిగిలింది. అంటే నాకు +1 కావాలి. అది నెగిటివ్ పాజిటివ్ సంబంధం లేదు, నాకు స్మాల్ రిమైండర్స్ కావాలి. ఏం కావాలి నాకు? స్మాల్ రిమైండర్స్ కావాలి. నెక్స్ట్ నేను 98తోని 100ని భాగిస్తున్నా. సార్ 1s are 98, 2 మిగులుతుంది. అంటే +2 మిగులుతుంది. నెక్స్ట్ నేను 98తోని 101ని భాగిస్తున్నాను. ఎంతమ్మా? 1s are 98. ఎంతమ్మా? 3 మిగులుతుంది, +3 మిగులుతుంది. ఇప్పుడు బావిను ఇంటుగా 1 into 2 2 2 3s are 6/98 ప్లస్ దీన్ని భాగిద్దాం. అప్పుడు
98ను 6 చేస్తే 006. సార్ ఎందుకు 0 వేస్తున్నామంటే తక్కువ నెంబర్. అండ్ ఆల్సో నా ఫోకస్ రిమైండర్ మీద సున్నా, ఇక్కడ సున్నా పెట్టను, పాయింట్ పెట్టను ఇక్కడ. కారణం ఏంటి సార్, నాకు కావాల్సిన రిమైండర్ అబ్బా. సార్ను ఇలా చేయొచ్చుగా మనం. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా. ఈ బేస్ చేసుకొని నీకు కొంచెం క్లన్సీ అనిపిస్తుంది సార్, ఏంటి కొత్తగా ఉందంటే ఎస్, మన క్వశ్చన్స్ వేరు, కాన్సెప్ట్ వేరు కాబట్టి ఇవన్నీ కూడా మనకి సచ్ యాస్ కాన్సెప్ట్ యాప్లో ఉన్నాయి. ఓకేనా, అది కవర్ చేయి, నీకు మొత్తం కవర్ అవుద్ది. ఇది గమనించావా, 171 ఇంటూ 172 ఇంటూ 173/17 ఆర్ దేర్. అవునా, ఇప్పుడు రాసారి మనం 17తోని 171 చేస్తే 10s are 170. ఎంత మిగిలిందమ్మా, +1 మిగిలింది. ఎంత మనకి +1. ఇదేమో +2, ఇదేమో +3 మిగిలింది. ఎస్ఆర్ను ఇది ఇంటూవా ప్లస్సా మైనస్సా? ఇంటూ. మనం ఏం చేస్తావు, ఇంటూ చేసే. 1 × 2 2, 2 3s 6/17. అరే ఇది ఇదిగా స్మాలా బిగ్గా? స్మాల్ కదా అని గమనించావా, ఇది ఫ్రాక్షన్ ఫామ్. అవునా, అంటే ఇప్పుడు నేను 17తో నేను 6ని డివైడ్ చేస్తున్నా, 006. ఆన్సర్ ఉందా? ఆప్షన్ నెంబర్ 3 కదా, 3 కాదా? అంటే ఏంటి మనకి సార్, ఒకవేళ నీ డౌట్ సార్, ఒకవేళ ఇక్కడ 8 వస్తే ఏంటి సార్ అంటే 1s are 17, 1 వస్తుంది. ఓకేనా, ఇలా తక్కువ వస్తే మాత్రం 0 వేసుకోవాలి. అండ్ ఎందుకంటే గమనించావు, ఇవన్నీ కూడా నీకు 7 1 17, 7 చెప్పాలని ఎక్కడ కూడా నీకు అవన్నీ పాయింట్లు బ్యాక్ ఉంటాయి. అవునా, కాబట్టి ఆన్సర్ 6. ఇక్కడ మనకి ఏం కావాలి, నెగిటివ్ పాజిటివ్ రిమైండర్స్ కావాలి, స్మాల్ రిమైండర్స్ కావాలి. ఓకేనా, గో టు నెక్స్ట్ సమ్. When a number is divided by a divisor, the remainder is 16. When the twice the original number and divided by same divisor, the remainder is 3. Find the value of the divisor. ఓకేనా, ఒక సంఖ్య ఉంది చూడు, when a number is divided by a divisor, ఒక సంఖ్యని ఓకేనా, ఒక నెంబర్ని ఒక సంఖ్యతో భాగిస్తున్నాడంట. అక్కడ నెంబర్ కూడా మనకి. ఓకేనా, అంటే ఏంటి, ఒకవేళ వాడు చెప్తుంది ఏంటంటే సార్ నీ ఎక్స్ని సార్ నేను ఎక్స్ని వైతో భాగిస్తాను సార్. ఓకేనా, అయిపోయింది. రిమైండర్ అంత మనకి 16 అంట. అంటే ఒక సంఖ్యను కొంచెం భాగించినప్పుడు శేషం 16 వచ్చిందంట. అయితే వెన్ ద ట్వైస్ ద ఒరిజినల్ నెంబర్, దీని ట్వైస్ అంట, అంటే 2x చేస్తే ఎంతనా, 2x చేస్తే 2x చేస్తే రిమైండర్ ఎంత వస్తుందమ్మా, మళ్ళీ దాంతో భాగిస్తున్నాడమ్మా, 3 వస్తుందంట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డివైజర్. వాడికి ఏం కావాలి, డివైజర్ కావాలి. ఎనబాలి నాకు ఏం కావాలి, డివైజర్ కావాలి. ఎస్ఆర్ ఇది చేసే ముందు ఇది గుడ్డిగా బిహేవ్ చేయొద్దు. అండ్ గమనించలేదు, ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 38/22 షిఫ్ట్ 2లో పడింది. ఎలా గ్రూప్ డి అబ్బా, సింపులే కదా. ఫస్ట్ నేను చిన్న క్లారిటీ ఇస్తా. ఇది చెప్పే ముందు చిన్న చెప్తున్న కాన్సెప్ట్. ఇవన్నీ కూడా సడన్గా వచ్చినాయి నాకు కూడా. ఓకేనా, అండ్ నీకు క్వశ్చన్ చూడగానే అర్థమైపోవాలి నీకు అది ఏ కాన్సెప్ట్ అని కూడా. ఓకేనా, సపోజ్ ఇప్పుడు నేను 5తోని ఒక నెంబర్ డివైడ్ చేస్తున్నా. ఒకవేళ నేను 9 డివైడ్ చేస్తున్నా, 9 కాదు నీ క్లారిటీ కోసం 6 డివైడ్ చేస్తున్నా. 5 1s are 5, ఎంతనా 1గా. నేను సడన్గా ఈ నెంబర్ని డబల్ చేసా, ఎంత వద్దమ్మా 12 చేసా. మళ్ళీ 5తో డివైడ్ చేస్తున్నా, ఎంతమ్మా 5 2s are 10, 2. బాగా వెయిట్ చేయి. నేను 5తోని 6 డివైడ్ చేస్తున్నా, ఎంతమ్మా 5 1s are 5, 1 మిగిలింది. దీన్ని ఇంటూ 3 చేసా, ఇందాక ప్లస్ డబల్ చేసా, లేదంటే చూడు సరే దీన్ని +2 చేసా, ఎంతమ్మా అప్పుడు 8 అవుద్దిగా. 8ని చేస్తే ఎంతమ్మా 1s are 5, 3 మిగిలిందా లేదా. అండ్ గమనించావా, నేను ఈ నెంబర్ పక్కన పెట్టి, ఈ అవసరం లేదు నా పక్కన పెట్టే, ఈ పక్కన పెట్టే, దీన్ని డబల్ చేసా, ఇది డబల్ అయింది. అవునా, దీన్ని నేను +2 చేసా, ఇది +2 అయింది. అంటే ఏంటి, నువ్వు నెంబర్ని ఏం చేస్తావో నువ్వు దాన్ని అమ్మా రిమైండర్ చేయాలిగా. నువ్వు నాకు అర్థం కావట్లే, నెంబర్ని ఏం చేస్తావో ఏం చేయాలి, నువ్వు రిమైండర్ కూడా అదే చేయాలి. దీన్ని ప్లస్ చేస్తే దీన్ని ప్లస్ చేయాలి, దీన్ని ప్లస్ చేస్తే దీన్ని ప్లస్ చేయాలి, మైనస్ చేస్తే మైనస్, ఇంటూ చేస్తే ఇంటూ, నరికేస్తే నరికే, చంపేస్తే చంపే. ఓకేనా, అంటే ఏంటి, నువ్వు నెంబర్ని ఏం చేస్తావో రిమైండర్స్ ఏం చేయాలి. ఎస్ఆర్ను గమనించావు, నెంబర్ కూడా ఎక్కడ కూడా మనకి డివైజర్ డివి చెప్పి ఎక్కడ నెంబర్ కూడా కదా మనకి, అంటే నెంబర్ సంబంధం లేదు మనకి. ఇక ఏం రావాలి మనకి, కాన్సెప్ట్ రావాలి. ఎస్ఆర్ను ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను నీకు ఎవ్రీ సమ్. కొంచెం బాగా విను. ఒక నెంబర్ ఉంది నాకు అవసరం లేదు అది. ఓకేనా, దాన్ని ఎక్స్తోని వై చేస్తే ఎంతమ్మా 16 అంట. డబల్ చేసా, ఏం చేసా నేను డబల్ చేసా, అండ్ 2y చేసా, మళ్ళీ ఎక్స్తోనే ఇది ఏమన్నమ్మా డబల్ అవ్వాలిగా. ఎంత
32 అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఎంత అవ్వాలి? నాకు వినబడలే, గడి చెప్పాలి. 32 అవ్వాలి, అవునా? కానీ అక్కడ ఎంత అయింది? 3 అయిందంట. ఏమైంది? 3 అయింది. అంటే మీనింగ్ ఏంటి? ఇది తగ్గిందిగా. ఏం తగ్గింది చెప్పనా? ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, దీనికన్నా చిన్నదే ఉంటుంది, దీనికి చిన్నదే ఉంటుంది. అది మళ్ళీ తీసుకొచ్చిన ఆన్సర్ అది, అవునా? అండ్ బాగా చెక్ చేయి. ఫస్ట్ ఒకసారి ఒక 20 అనుకుంటే 20 అనుకుంటే 1 జార్ 29 ఎంతమ్మా? 3 కాదా? ఎస్ ఆర్ నో? ఆన్సర్ 1 చూడు క్లారిటీ ఇస్తాను. అదే సార్ మళ్ళీ అక్కడ నేను 51 అనుకుంటున్నాను. 32 వచ్చింది కదా, 1 జార్ అవ్వదు కదా, ఇది కాదు. నెక్స్ట్ 23 అనుకుంటున్నాను, 32 అండ్ 1 జార్ 23 ఎంతమ్మా? 9 రావాలి. మనకైతే 3 వచ్చిందిగా. ఎస్ ఆర్ నో? అండ్ ఇది కూడా అవ్వదు. మరి ఆప్షన్ నెంబర్ బిఏగా, సారీ ఆప్షన్ నెంబర్ ఏ కాదా? ఇది పెద్ద మ్యాటరా? మనకు కావాల్సిన కాన్సెప్ట్ కావాలి. ఎస్ ఆర్ నో? అంటే ఏం లేదబ్బా సార్, అదే అది చెప్పామంటే ఏం లేదు. ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ ఉందని తక్కువ చేసుకోవాలి. ఎప్పుడు రిమైండర్ అనేది దీనికి తక్కువ ఉండాలి. ఇది ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ 29 1 జార్ 29 వేసి దాన్ని తక్కువ చేసాడు. నీ మైండ్ ఏంటి? డబ్బులు అయితే 32 అవ్వాలి ఫీల్ అవుతున్నావు, 32 అయింది. కానీ అది దీనికన్నా పెద్ద ఉంది, దాన్ని స్మాల్ చేసి రాడాడు. ఏంది? మళ్ళీ 1 జార్ వేసి 29 వేసి ఏం చేసాడమ్మా? 29 వేసి ఏం చేశాడు? తీస్తే 3 వచ్చింది. ఆప్షన్ నెంబర్ ఏ. ఓకేనా? ఇవన్నీ మనకి డివిజిబుల్ రూల్స్ అమ్మా. అండ్ ఆల్సో ఇవి శేషదాంతం అంటారు దీన్ని, రిమైండర్ థియరమ్స్. ఇవన్నీ మన యాప్లో ఉన్నాయి. ఓకేనా? జస్ట్ 15 రూపీసే, పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది. If the number 648,4y6 is divisible by 8, then find the least value. భాగం నుంచి లీస్ట్ వాల్యూ అంట, వాల్యూ కాదు, లీస్ట్ వాల్యూ ఆఫ్ y అంట. అంటే 648,4y6ని ఎంతో భాగించినచో ఎంతో భాగించబడుతుందంట. అయితే y స్థానంలో సంఖ్య కావాలి, చిన్న సంఖ్య ఉండాలంట. అరే ఆల్రెడీ ఇందాక మనం ఆడుకున్నాం కదా, దీని మీద పెద్ద టైం వేస్ట్ మనకి. 6 అండ్ వెయిట్ వాడు చెప్పుకోవాలి కదా, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇది. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎంతమ్మా? 2nd 9th month 20లో షిఫ్ట్లు పడింది. ఇది ఇక్కడ అన్ని కవర్ అవుతున్నాయి, ఆల్ రైల్వేస్, కానీ చాప్టర్ వైజ్. ఇది బెస్ట్ మనకి ఇది. ఓకేనా? ఒక క్లారిటీ వస్తుంది, సమ్స్ ఎలా పడబోతున్నాయి, ఎలా ఇవ్వబోతున్నాయని. ఓకేనా? ఫస్ట్ విను. 648,4y6 మనకి ఇంత అవసరం అంటావా? ఒక నెంబర్ 8తో పవర్ మనకి ఏం కావాలి చెప్పు సార్? నీకు లాస్ట్ 3 కావాలిగా, అంటే ఈ 3 చాలుగా నాకు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ఒక మాట అడిగాడు, లీస్ట్ వాల్యూ అని చెప్పాడు. లీస్ట్ ఎంత మనకి? అండ్ ఆల్సో వెయిట్ చేయి నానాది వై అంటున్నాడు. అరే వై సింగిల్ డిజిటా డబుల్ డిజిటా? సింగిల్. అంటే మనకు అక్కడ ఏం రావాలి? 0 1 2 3 4 5 6 7 8 9 తప్ప ఇంకేం వచ్చినా తలకి ఎగిరిపోద్ది మనది. ఓకేనా? ఏం చేయాలి? పక్క 9 వరకు రావాలి. ఫస్ట్ ఇక్కడ 0 వేస్తానబ్బా, నేను 0 వేస్తా. అంటే ఫస్ట్ నేను వేస్తున్నాను. ఓకేనా? 850 సార్ అంటే 6 మిగిలిపోతుంది, అంటే 0 కాదు. నెక్స్ట్ ఇక్కడ 1 వేద్దాం అనుకుంటున్నాను, అంటే 416. ఓకేనా? చూడు సరే, 8 5 జార్ ఎంతమ్మా? 40. పక్క వద్ద 16గా. అండ్ 8 2 జార్ అంటే ఎంతమ్మా? ఇక్కడ 1గా. అండ్ లీస్ట్ వాల్యూ 1. ఆప్షన్ నెంబరు ఎంత? ఆప్షన్ నెంబర్ మనకి సియా కాదా? అది మ్యాటర్ అంటావా? నేను చెప్పనా, నువ్వు ముందు వినడం వల్ల చూడగలుగుతున్నావు, ఇప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావు, నీకు థాట్ వస్తుంది. అదే కాన్సెప్ట్ రావడం అంటే. ఓకేనా? మన ఎన్ని కాన్సెప్ట్లే, ఎక్కడ ఫార్ములాస్ కానీ 2 సెకండ్ల ఆన్సర్ మన దగ్గర రావు. ఏ ఆన్సర్ అన్నా ఇంకా ముందు రావాల్సిందే, అది కూడా చెప్పాల్సిందే మూసుకొని. ఇఫ్ ద 15-digit నెంబర్, గమనించావా? 15 అంకెలు అంటవి. నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ. 15 అంకెలుగా సంఖ్య ఉంది, అది 9తో భాగించబడుతుంది. అయితే ఏ యొక్క వాల్యూ ఎంత? అరే నీకు గమనించలేదో, అది సమ్మె పెద్దగా ఉంది. సొల్యూషన్ సింపులే, నీకు కొంచెం ఎడిషన్ సరిపోదు, ఎడిషన్స్ వస్తాయి. కూడికలు అది రాకపోతే ఈవినింగ్ ఎక్కల్ బుక్ కొనుక్కి వెళ్ళి, ధనలక్ష్మి ఎక్కల్ బుక్ 5 రూపీస్. 5 6 7 8 9 ఎంత అవసరం అంటావా? అక్కడ చేద్దా? ఫస్ట్ ఇంకో 9 పక్కన పెట్టేద్దాం. ఓకేనా? అండ్ 9 పక్కన పెట్టేద్దామా? నెక్స్ట్ ఇంకో 9 పోయిందానా? నెక్స్ట్ ఇంకా చూడసారి ఈ 6 ఇది కూడా పోయిందానా? ఓకేనా? నెక్స్ట్ 7 7 14 14 + 4 8 పోతుందమ్మా. ఇంకేమైంది ఇక్కడ? 8 + 5 ఎంత? 13 + 1
ఎంత మనకి 13 ప్లస్ 1 14. 14కి ఎంత కలితే వద్దాం మనకి ఇది ఇంకో 4 కలితేనేగా 9తో పోద్ది. అంటే ఆన్సర్ బియ్య కాదా? నేను మళ్ళీ రాసుకొని మళ్ళీ అంత అవసరం లేదు, మనం 9తో కొట్టి పారదబ్బు. నీకు గుర్తుందా? డిజిటల్ సమ్ మెథడ్. ఏంటమ్మా? డిజిటల్ సమ్ మెథడ్ అది వస్తుంది నెక్స్ట్ చెప్తా, దాని గురించి ఏంటో నీకు. ఓకేనా? నెక్స్ట్, if the 8-digit number 3x 5y 79 y4 is divisible by 88 and the 8-digit number 425139 z2 is divisible by 9, then find the maximum possible value of the 3x plus 2y minus z అంట. ఓకేనా? అంటే ఏం లేదు, ఇప్పుడు ఆ 2 నెంబర్లు ఉన్నాయి, అవి మొత్తం కవర్ చేయాలి. నేను క్లారిటీ ఇస్తా, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఫస్ట్ చూడసారి 3x 5y wait it is divisible by, then find the maximum possible value. Okay, 4y 79 y4 అదేంతో పోవాలి మనకి 88తో పోవాలి, 88తో పోవాలి. అండ్ సేమ్ 425139 z2 9తో పోవాలి. రెండు చేద్దాం ఫాస్ట్గా, ప్రాబ్లం లేదు. ఫస్ట్ రాసారి చూడసారి 9 పోయిందిగా, 9 పోయిందిగా. అండ్ ఇక్కడ 3 6. ఓకేనా? ఎంతమ్మా? 6 ప్లస్ 2 ఎంత మనకి 8. అంటే ఇక్కడ ఎంత రావాలి మనకి? 8కి ఎంత కలిపితే 9 అవ్వాలి అండ్ 9తో పోవాలి. అండ్ బాబీని ఇక్కడ మ్యాక్సిమం 10గా చెప్పాడు, అవునా? నేను మ్యాక్సిమం 9గా, మ్యాక్సిమం 9 మళ్ళీ వేయాలంటే 9 ప్లస్ 8 ఎంత మనకి అవ్వట్లేదుగా. అంటే ఎంత మనకి బాబీను 8 ప్లస్ 1 పోదు. ఇంకా ఎంత మనకి ఇక్కడ 1 వేసుకుంటే పోద్ది. అంటే ఏంటమ్మా? జెడ్ వాల్యూ 1 వస్తుంది ఇక్కడ నాకు. ఇక్కడ రా 88తో పోవాలంటే ఇది 11 అవ్వాలి అండ్ 8తో పోవాలి. ఎస్ఆర్ నో? ఇక నేను ఫస్ట్ 0 వేస్తాను, ఫస్ట్ నేను 9 వేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు కావాల్సింది మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూస్, మ్యాక్సిమం, మినిమం కాదు, మ్యాక్సిమం. కాసేపు ఇక్కడ నేను 994 వేస్తా. ఓకేనా? 8 12s are 96, అవునా? ఎంత 34, ఇది పోవట్లే కాబట్టి పక్కన 984 వేస్తున్నా. ఓకేనా? 8 12s are 96 ఎంత మిగులుతాం మనకి? 2 మీద 24 పోతుందిగా. అంటే ఇక్కడ నేను దీని వాల్యూ 8 తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే మ్యాక్సిమం కాబట్టి రివర్స్ వస్తాను నేను. ఇక్కడ రా, ఇప్పుడు 11తో పోవాలిగా. 11 చెక్ చేద్దాం కదా మనం, ఇదేగా 11 వ్యాపారం మంది. ఓకేనా? 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 8 23, 23 కదమ్మా. నెక్స్ట్ x ప్లస్ 4, 4 ప్లస్ 9 13, 13 ప్లస్ 4 ఎంత మనకి? 13 ప్లస్ 4 ఎంత మనకి? 17. అంటే -17 ప్లస్ x ఉందిగా. నాకు 0 రావాలంటే ఎంత కావాలి ఇక్కడ మనకి? ఒక 6 కావాలి. ఎంతమ్మా? 6 కావాలి. ఎస్ఆర్ నో? అంటే వస్తుంది ఆన్సర్ ఏంటి? x వాల్యూ 6, y వాల్యూ 8, z వాల్యూ 1, అవునా? వస్తే మనకు వచ్చేది కాదమ్మా 3x ప్లస్ 2y మైనస్ z. అంటే ఇది 18గా, 3 6 18 ప్లస్ ఇదేం 16 అండ్ z అంటే 1 అంటే 1 కదా, 1 ఎంత 32, 32 ప్లస్ 2 34, అవునా? 34 కదా. సార్ నో? -1 ఎంత మనకి? 34 మైనస్ 1 33 కాదా? పెద్ద మ్యాటరా? వస్తుంది ఆన్సర్, అవునా? అండ్ నువ్వు చిన్న తప్పు చేస్తావు ఇక్కడ. ఏందో చెప్పనా, నువ్వు అక్కడ మినిమం వేసుకుంటావు, వాడు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏం చెప్పాడమ్మా? మ్యాక్సిమం వాల్యూస్ అని. రివర్స్గా రావాలి ఈసారి. వాడు ఏం మెన్షన్ చేయకపోతే ఏంటో మనకి మినిమం కావాలి, మెన్షన్ చేస్తే మ్యాక్సిమం కావాలి. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. When a number is n divided by 5, the remainder is 2. When n square is divided by 5, the remainder will be, అవునా? ఒక సంఖ్య n ఉందంట, దాన్ని 5తో భాగిస్తే, ఓకేనా? 5తో భాగించాడంట, రిమైండర్ 2 వచ్చిందంట. అయితే ఆ నెంబర్ని స్క్వేర్ చేసి మళ్ళీ 5తో భాగిస్తే రిమైండర్ ఎంత? ఆడు ముందు చెప్పుకున్నాం మనం దీని గురించి, అవునా? చూడసారి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 7th 121లో షిఫ్ట్ 1 పడిందమ్మా. అంటే ఏంటి మనకి? అందులో పడింది. కొంచెం బాగా ఒక నెంబర్ ఉంది, అది n అంట, దాన్ని 5తో భాగిస్తే రిమైండర్ ఎంత మనకి? 2. మళ్ళీ దీన్నే n స్క్వేర్ చేసి దీన్ని 5తో రిమైండర్ ఎంత? అరే ఇందాక మార్చి చెప్పాను నీకు, గమనించావా? నువ్వు నెంబర్ని ప్లస్ చేస్తే దీన్ని ప్లస్ చేయాలి, మైనస్ చేస్తే మైనస్ చేయాలి, ఇంటూ చేస్తే ఇంటూ చేయాలి. దీన్ని ఏం చేస్తావు? నువ్వు స్క్వేర్ చేస్తావు. మరి స్క్వేర్ ఎంత మనకి? ఇది 4 కాదా? ఆప్షన్ నెంబర్ సి. ఎస్ ఆర్ నో?
ఇవన్నీ నీకు కొంచెం ఇంకా బాగా క్లారిటీ కావాలితే గో టు సజెస్ కాన్సెప్ట్, పిక్ ద నెంబర్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్. How many numbers of the first 100 positive integers are divisible by 3 or 5 without remainder? అంటే 1 నుండి 100 వరకు ఉన్న సంఖ్యలలో ఎన్ని సంఖ్యలు 3 లేదా 4 చే భాగించబడతాయి రిమైండర్ లేకుండా? ఓకేనా, గమనించావా? దేంతో భాగించబడాలి? మనకి 3 లేదా 4తో భాగించబడాలి. అంటే 3తో భాగించబడాలి, 4తో భాగించబడాలి, రిమైండర్ లేకుండా అంట. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఫస్ట్ నెంబర్ స్టార్టింగ్ కౌంటింగ్ నెంబర్స్లో వస్తుంది. మనకి ఇందులో వస్తుంది మనకి కౌంట్ నెంబర్స్. అంటే మనం చెప్పుకున్న నెంబర్ సిస్టమ్ సజెస్ కాన్సెప్ట్లోని స్టార్టింగ్ ఇది కాన్సెప్ట్ కౌంటింగ్ నెంబర్స్లో వస్తుంది. ఫస్ట్ మనకి ఏంటిది? లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1ఏగా. ఫస్ట్ ఇక్కడ మనకి 1 నుంచి 100 వరకు సంఖ్యలు ఉన్నాయంట. అందులో 3తో భాగించి నెంబర్ కావాలి మనకి. అవునా? ఫస్ట్ నుంచి చిన్న క్లారిటీ ఇస్తా, పెద్ద మ్యాటర్ ఏం కాదు, కొంచెం బాగా విను. ఫస్ట్ నీకు 1 పోదుగా 3తోని, 2 పోదు కానీ 3 పోతుందిగా. 3 1s are 3, నెక్స్ట్ అమ్మా 3 2s are 6, నెక్స్ట్ అమ్మా 3 3s are, నెక్స్ట్ సో ఆన్ 3 33s are 99ఏగా. అవునా? ఇచ్చుడు 3 6 12 ఇవన్నీ పోతున్నాయి కదా. దాని ఇందులోని 3 కామన్ తీసి 3 పక్కన పెట్టి ఏం మిగిలింది ఇక్కడ మనకి? 1 to 33 మిగిలిందమ్మా. ఏమిందమ్మా? 1 to 33. మనకి ఇలా వస్తే ఏం చేస్తాం మనం? మన కాన్సెప్ట్ ఉంది కదా మన యాప్లోని, లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1ఏగా. అంటే ఎంత మనకి 33 మైనస్ 1 ప్లస్ 1 ఆన్సర్ 33 కాదా? ఎసార్నో ఇలా పక్కన పెట్టి దీన్ని. నెక్స్ట్ మనకి ఇప్పుడు 4తో పోవాలి. 4 1s are 4, 4 2s are, 4 3s are, so on 4 24s are. ఎసార్నో సారీ 425s are. ఆడెక్కడ బిట్వీన్ అలా కాబట్టి 425s are. ఎసార్నో అప్పుడు ఏముంది ఇక్కడ మనకి? సార్ 4 కామన్ తీసే సార్, 1 to 25. అప్పుడు లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1ఏ కదమ్మా. అంటే ఎంత మనకి ఇది? 25. ఎసార్నో నాన్న 2 యాడ్ చేయి, మనకి ఎంత? 58 కాదా? ఎసార్నో ఆప్షన్ నెంబర్ సి. ఇదన్నీ కూడా మన కాన్సెప్ట్ మన యాప్లో మొత్తం కవర్ చేస్తారు. అన్ని రైల్వేస్ అన్నీ కూడా అది నేర్చుకుంటే ఇవన్నీ మీకు జుజుబి ఎగిరిపోతాయి. అన్నీ కూడా పెద్ద మ్యాటర్ కాదు. నెక్స్ట్ బాబిన్, హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 1 to 700 ఆర్ కంప్లీట్ డివిజిబుల్ బై 17? అంటే 1 నుంచి బిట్వీన్ అంట, గమనించావా? 1 నుంచి 700 మధ్యలో ఉన్న సంఖ్యలు అంటే ఏంటి? 1 అవ్వకూడదు, 700 అవ్వకూడదు. ఆ మధ్య నెంబర్లు ఏ నెంబర్లు 17తో నిశ్శేషంగా భాగించబడతాయి. ఈ సమ్మన్ పడింది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 21లోని ఫస్ట్ 29 పడిందమ్మా, షిఫ్ట్ పడింది. ఓకేనా, గమనించలేదో? బిట్వీన్ అవ్వాలి. ఇందాక బిట్వీన్ ఫ్రమ్ అది, ఈ బిట్వీన్ అంట. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ 1 పోదు, 2 పోదు, 3 పోదు, 4 పోదు, ఏం పోద్ది? 17. వెయిట్ నేను పోయేలా ఉన్నాను ఇది రాజ్పోత్కి. 17 1s are 17, 17 2s are 34, 17 3s are 51, so on there. మనకి మళ్ళీ ఏం కావాలి ఇక్కడ? 17తో నేను బాగా ఏమో చూద్దాం సరే మనం. ఓకేనా, 17 5s are ఎంత? ఈ డౌటే, అది అవ్వదు మనకి. 17 4s are కావాలి మనకి. ఓకేనా, అది 68 అమ్మా. ఎంతమ్మా? 20 1s are 7 ఎంతమ్మా? 3ఏగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీనింగ్ చెప్పనా? దీని మీనింగ్ ఏంటి? రిమైండర్ కాదు, ఇంకా పెద్ద రిమైండర్. ఏం రిమైండర్ అది? దీని మీనింగ్ ఏంటంటే హౌ మచ్ మోర్, ఎంత ఎక్కువ ఉందని. దీని మీనింగ్ ఏంటమ్మా? హౌ మెనీ ఆర్ దేర్. నీకు అర్థమైందా? దీని మీనింగ్ ఏంటమ్మా? హౌ మచ్ మోర్ అంటే అది 700 పోవాల్సింది కానీ 3 700 ఎక్కువ ఉండడం వల్ల పోవట్లే. ఇదేంటమ్మా? హౌ మెనీ ఆర్ దేర్. ఇదే కావాల్సిన అంటే మనకి ఎంతమ్మా? 17 into 41s పోతున్నాయిగా. అవునా? దీని మీనింగు కోఎఫిషియంట్ కాదు, హౌ మెనీ ఆర్ దేర్. ఏంటమ్మా? హౌ మెనీ ఆర్ దేర్. ఇప్పుడు వస్తుందిగా 7 కామన్ తీసే 41 కాదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? కావాలంటే మనకి లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1, 41 మైనస్ 1 ప్లస్ 1 ఆన్సర్ 41 కాదా? అంటే ఆప్షన్ నెంబర్ 3 కాదా? ఇవన్నీ మనకి స్టార్టింగ్ ఇదే ఉన్నాయి మన యాప్లోని, పెద్ద మ్యాటర్ కాదు, అన్నీ సింపుల్గా ఉన్నాయి. మళ్ళీ ఇది స్టేజ్ 2లో పడిందంట. ఎన్టీపీసీ అంటే డిగ్రీ లెవెల్ ఇది. మనకి స్టేషన్ మాస్టర్, అసిస్టెంట్ అకౌంటెంట్, గూడ్స్ గార్డు, అందులో పడ్డ సమ్స్ ఇవన్నీ కూడా సింపుల్ సమ్స్ ఇచ్చి బాగుంది ఇది మనకి.
when 9 power 300 is divided by 20, when 9 power 300 is divided by 20, find the remainder. 19/300ని 20తో భాగించినప్పుడు శేషం ఎంత? ఇది మనం పడింది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 29/121 షిఫ్ట్ పడిందమ్మా స్టేజ్ 1లో. ఓకేనా? ఫస్ట్ ఎందుకు నేర్చుకున్నాం మనం, మనకి ఏం కావాలి? పాజిటివ్ నెగిటివ్ రిమైండర్స్ కావాలి. ఏం కావాలి మనకి? పాజిటివ్ నెగిటివ్ రిమైండర్స్ కావాలి. కొంచెం బాగా విను. పవర్ 300 నీకు అంత సీన్ లేదు, ఇది చేయడం కష్టం అని ఫీల్ అవుతావు. చెయ్యొచ్చు. అరే నువ్వు మ్యాథ్స్ చేయలేవురా, క్వాంట్ చేయొచ్చు ఇక్కడ, నువ్వు పెద్ద మ్యాటర్ కాదు. కాసేది పక్కన పెట్టే, ఈ పైన పవర్ పక్కన పెట్టే, నీకు రిమైండర్ వచ్చిగా. దా 9 0 1 0 20 ఎంతమ్మా? -1 మిగిలింది. ఎస్ఆర్ మళ్ళీ దీన్నే 2 0 40 ఎంతమ్మా? -25 + 20 మిగిలింది. ఇందులోని స్మాల్ ఏంటి? ఇదేగా, స్మాల్ తీసుకో. అంటే ఏంటి సార్? నేను రాస్తాను ఇప్పుడు దాన్ని. నేను ఎలా రాస్తాను? -1 పవర్ 300 రిమైండర్తో 20. చిన్న డౌట్, మైనస్ చెప్పేసరి మైనస్ ఇంటూ మైనస్ ఏంటి మనకి? ప్లస్సే. మళ్ళీ మైనస్ ఎంతమ్మా? మైనస్. మళ్ళీ మైనస్ అమ్మా ప్లస్. అది ఎలా చెప్తున్నావు అంటే, నీకు మైనస్లు ఈవెన్లో ఉంటే 1 2 3 4 ఈవెన్లో ఉంటే అది ఇంటూ అయినప్పుడు ఏమవుద్దమ్మా? ప్లస్ అయిపోద్ది. కానీ ఆడ్లో ఉంటే ఏమవుద్దమ్మా? అది మైనస్ అవుద్ది. అరే ఈ 300 పవర్ అంటే ఇంటూనేగా, అది ఈవెనా ఆడా? ఈవెన్. అంటే ఏమవుద్ది అన్నది మనకి? ఏమవుద్ది మనకి? అది +1/20 అవుద్దా లేదా? అవునా కదా? మరి 20తోని 1ని భాగిస్తే 0 0 ఆన్సర్ 1 కాదా? ఆప్షన్ నెంబర్ బియ్యా? అవునా కదా? పెద్ద మ్యాటర్ ఉందా? నువ్వు గమనించి చేసినప్పుడు నీకు నువ్వు మర్చిపోయిన బయట గుర్తొస్తున్నాయి మళ్ళీ నీకు. ఏంది ఇది? అవును కదా, అవును కదా అని. అది కావాలి మనకి. ముందు సిగ్గు ఉండాలి నీకు. నేర్చుకున్నావు కదా మర్చిపోవడానికి. నా ముందర నవ్వుతున్నారు, వాళ్ళు కూడా మర్చిపోయారు. అలా ఉంటుంది వాళ్ళతో మరి స్టూడెంట్స్. మళ్ళీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్ which of the following is greatest their digit number divisible by 13? ఏం లేదబ్బా, కిందన సంఖ్యల్లోని 13తో ఏ సంఖ్య పోతుంది అంతే. ఓకే, 13తో పోతుంది అన్నాడు. అది ప్రైమ్ నెంబర్ అబ్బా. ఓకేనా? ఇది మనకి వేస్ట్ కూడా. ఇది ఇప్పుడు పడింది, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో పడింది మనకి. అరే ఇంత అవసరం లేదబ్బా, నేను చూడండి క్లారిటీ ఇస్తాను నీకు. ఈ రూల్స్ అవి వద్దు, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ రూల్స్ వద్దు, ఇబ్బంది అవుతాయి రూల్స్ అయితే. ప్రైమ్ నెంబర్కి నేను క్లారిటీ ఇక్కడ ఇస్తాను నీకు. బాగా ఫస్ట్ 13తో భాగించాలి. ఇదేమో రెడ్ వచ్చింది 99T0. ఓకేనా? అండ్ గమనించావా 7 సార్ 91 ఆర్ దేర్ ఎంతమ్మా? 80. ఇది పక్కా పోదు అంటే ఇది కాదు. ఓకేనా? అక్కర్రా సమ్ టేబుల్ మీద కమాండ్ ఉంటే అయిపోద్ది నీకు. ఓకేనా? 26 52 అంటే 4 సార్ 52 నాన్న ఎంతమ్మా? 55. ఇది కూడా పోవట్లేదు కదా? అవునా? ఎక్కడ్రా? 988 ఎంతమ్మా? 13 7 21 తీసేంతమ్మా? 91 ఎంతమ్మా? 78. 13 6 78 అంటే ఇది పోతుంది. ఇది ఆన్సర్. ఇది కూడా కాదు. 98. ఓకేనా? 13 6 60 and 18 88 ఎంతమ్మా? 28 పోవట్లేగా. ఆప్షన్ నెంబర్ సి. ఎస్ఆర్ను ఇది మళ్ళీ ఎప్పుడు పడింది మనకి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ పడిందంట. ఓకేనా? మనం ఈ షిఫ్ట్లోని ఓకేనా ఫస్ట్ థింగ్ చూసాం. మనం ఎవ్రీడే కూడా ఇలా వస్తుంటాయి, మీకు చాప్టర్ వైజ్ వస్తుంటాయి. ఇవన్నీ ప్రీవియస్. మెయిన్ మనకి రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ మెయిన్ మనకు కావాల్సింది ప్రీవియసే కావాలి. అండ్ మనకి మన లక్ ఏంటంటే ఇవి మనకు బాగా దొరికాయి. ఎలా దొరికాయి అంటే చాప్టర్ వైజ్ దొరికాయి. మనం సింపుల్గా చేయొచ్చు, క్లారిటీ వస్తుంది. ఓకేనా? మరిన్ని వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. రీజనింగ్ వస్తుంది, అర్థమెటిక్ వస్తుంది, ఫిజిక్స్ సైన్స్ అన్నీ వస్తుంటాయి ఈ వీక్ నుంచి. ఏం ప్రాబ్లం లేదు. మనకు మోటో ఏంటంటే అన్నీ కవర్ అవ్వాలి. ఒకవేళ నీకు మొత్తం కావాలి సార్, నాకు మొత్తం చాప్టర్ వైజ్ కావాలంటే మన డిస్క్రిప్షన్ లింక్ ఉంది మనకి, సక్సెస్ కాన్సెప్ట్స్ అని, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్సో బాగా నేర్చుకుందాం. ఫీల్ ఫ్రీ. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సైనింగ్ ఆఫ్ సత్య.